రెండేళ్ల పాలన, జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పూర్తి చేయాల్సిన పనులు వీటిపై కలెక్టర్లతో చర్చించారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొని వారికి దిశానిర్దేశం చేశారు. అభివృద్ధిలో పోటీ పడాలని అన్నారు బాబు. నవ్యాంధ్ర రెండేళ్ల పాపలాంటిదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు, ఏపీ మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధిపై బుక్స్ రిలీజ్ చేశారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా చేస్తామన్నారు బాబు. గతేడాది 11% వృద్ధి రేటు సాధించామన్న ఏపీ సీఎం ఈ ఏడాది కూడా అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్ల కాలంలో కలెక్టర్ల పనితీరు బాగుందన్నారు. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2వ సంవత్సరం మనం పూర్తి చేసుకోబోతున్న జూన్ 2వ తారీఖుకి. అంటే మన రాష్ట్రం ఈరోజు 2 ఇయర్స్ బేబీ. మనం ఒక స్పష్టమైనటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. విజన్ 2050కి తయారు చేసుకున్నాం. మనం లాస్ట్ ఇయర్ 10.99% గ్రోత్ వచ్చాం. వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ రీచింగ్ దిస్ ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్. ఈ ఏడాది దేవాదాయ శాఖకు ఆదాయం పెరిగిందన్న బాబు, ఎక్కువ పాపాలు చేస్తే జనం ఎక్కువ డబ్బులు దేవుడికిస్తున్నారని చెప్పారు. అలాగే లిక్కర్ కు అలవాటు పడిన వారిని దైవభక్తి కొంతవరకు మందుకు దూరంగా ఉండేలా చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ ఆదాయం బాగా పెరుగుతా ఉంది. మీరందరూ అన్నింటిలో కష్టపడుతున్నారు. టెంపుల్స్లో మీరు కష్టపడలేదు, కానీ ఆదాయం మాత్రం 27%. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ప్రతి ఒక్కడు కష్టం వస్తే దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు, నేరుగా వచ్చి ప్రార్థనలు చేస్తున్నాడు. అది చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు, దేవాలయానికి కావచ్చు. ఇక్కడ మనం పవిత్రమైన ఒక మంచి సిస్టమ్ పెట్టాం, ఉండి పెట్టాం కాబట్టి శుభ్రంగా ఉండిలో డబ్బులు వేస్తున్నాడు. ఆ డబ్బులు పెట్టి ఆయన ఎక్కువ తప్పులు చేస్తే, ఎక్కువ కష్టాలు వస్తే ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నాడు. చర్చలు, టెంపుల్లు లేకపోతే ఈ మసీదులు లేకపోతే చాలామంది పిచ్చి పెట్టేది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతవరకు ఈ బ్రాందీ, విస్కీ తాగడం, ఈ లిక్కర్ షాపులు తగ్గిస్తున్నారంటే ఇది కూడా ఒక కారణం. ఇవాళ ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు రేపు కూడా కొనసాగనుంది.